విషయం ఏంటంటే మత మార్పిడి ముఠాని వీరోచితంగా ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తి కథ. విజయనగరం జిల్లా గొర్ల మండలం దరికివలస అనే గ్రామం నుంచి కొంతమంది క్రిస్టియన్స్ పిల్ల జల్ల ముసలోళ్ళు ముతకోళ్ళు అందరూ కలిసి ఒక 4 ఆటోలు కట్టుకొని వేరే గ్రామానికి వెళ్ళారనమాట. 25 కిలోమీటర్ల దూరం వీళ్ళున్న దగ్గర నుంచి ఆ గ్రామం. అయినా సరే అక్కడ ఉన్నదందరూ కూడా హిందువులు, 300 కుటుంబాలు. అయినప్పటికీ కూడా అక్కడ మేము మత ప్రచారం చేయాలి అన్న ఉద్దేశంతో ఆటోలు కట్టుకొని వెళ్ళిపోయి ఆ ఊళ్ళో ఒక చోట నుంచొని ఆటోలు ఆపుకొని మైకులు పట్టుకొని యేసు ప్రభు మాత్రమే దేవుడు, ఆయన రెండో రాకడ దగ్గర పడింది, మీరందరూ నరకానికి పోతారు, మీరు యేసు ప్రభుని నమ్ముకోకపోతే ఇప్పుడే వెంటనే నమ్ముకోండి, లేదంటే నరకంలో పడిపోతారు, నిత్య నరకాగ్నిగుండం మీకోసం ఎదురు చూస్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఈ విధంగా ఊళ్ళో వాళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. అందరూ వినకపోవచ్చు, కానీ ఎక్కడో ఒకళ్ళు ఉంటారుగా, ఏ కష్టంలో ఉన్నవాళ్ళు బాధలో ఉన్నవాళ్ళు వీళ్ళు చెప్పే మాటలకి పడిపోయి సర్లే ఒక్కసారి చూద్దాం ట్రై చేద్దాం అని చెప్పేసేసి వాళ్ళ మాటలు విని నమ్మి వెళ్ళేవాళ్ళు ఎవరో ఒకళ్ళు తగులుతారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి వల వేయడానికి ఇలాంటి వాళ్ళు బయలుదేరతారన్నమాట. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు వివరంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తుని ఏమండి, ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా దేవుడు నిర్ణయించినటువంటి ఆ రెండవ మరణము నరకము, దాని నుంచి మనం తప్పించబడాలంటే యేసుక్రీస్తును మనం రక్షణ పొందాలి. ఎందుకంటే ఆయన మనందరికీ వెళ్ళిపో. మీది ఏ ఊరు ఎందుకు వచ్చారు? మీ ఊరు ఎవరు ఉన్నారా? మరి ఎందుకు ఎక్కడ ఉన్నావు? ఇక్కడ వెళ్ళిపో. ఇక్కడ ఎవరు లేరు, హిందువులు అందరూ ఇక్కడ. ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోలో ఈ వ్యక్తులు మైక్ పట్టుకొని మాట్లాడుతున్నటువంటి ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు వీళ్ళని అడ్డుకొని ఇక్కడ మత మార్పిడి చేయడానికి ఎందుకు వచ్చారు అని ఒక పిల్లోడు అడుగుతున్నాడు కదా. ఈ పిల్లోడి పేరు రఘు. ఈ పిల్లోడు రఘు అనే కుర్రోడు అడుగుతున్న చోట వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. వాళ్ళ ఇంటికి దగ్గరలో ఈ మత మార్పిడి ముఠా వచ్చి ఈ విధంగా చెప్తుంటే ఈ కుర్రోడు వచ్చి అడ్డుపడ్డాడు. అసలు మీరు ఎందుకు వచ్చారు? ఈ ఊళ్ళో ఉన్నది కేవలం హిందువులు మాత్రమే, మీ చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంటే వాళ్ళు సరే వెళ్ళిపోతామయ్యా అని చెప్పేసి అక్కడి నుంచి కొంచెం ముందుకొచ్చి మళ్ళీ ఆపి మళ్ళీ మొదలు పెట్టేశారు. అదేమని అడుగుతుంటే ఈ కుర్రోడిని ఏమంటున్నారంటే, నీ ఇంటి ముందు చెప్తున్నావా, నీ ఇంటికి వచ్చామా, నీకెందుకు, మేము దారమ్మడి చెప్పుకుంటూ పోతామయ్యా, నీకేంటి అని అడుగుతున్నారు. సరే ఇక్కడ చిన్న గొడవ మొదలైంది. గొడవ మొదలవ్వగానే ఊళ్ళో వాళ్ళందరూ కూడా వచ్చారు. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. అవసరం లేదు, ఇక్కడ ఉన్న అందరూ హిందువులే. మరి ఎందుకు నువ్వెవరు రామనరు? మా ఇదిలోకి ఎవరు రమ్మనరు? అవసరం లేదు, వెళ్ళిపో. అవసరం లేదు, మాకు అవసరం లేదు, వెళ్ళిపోండి. అవసరం లేదు, వెళ్ళిపో. ఇక్కడ ఉన్న అందరూ హిందువులు, వెళ్ళిపో. అవసరం లేదు, వెళ్ళిపో. నీకు తెలీదు. పోండి లేదు, వెళ్ళిపోండి. ఇక్కడ ఉన్న అందరు హిందువులే. ఇక్కడ ఎందుకు వచ్చారు అసలు? మా దేవుడు ప్రసాద్ మిత్ర తింటారా? బొట్టు పెట్టుకుంటారా? మరి వెళ్ళిపోండి. ఇక్కడున్న పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు కదా, వచ్చిన తర్వాత యాక్చువల్గా అక్కడ ఉన్నదందరూ హిందువులే కాబట్టి వాళ్ళందరూ ఎవరికి సపోర్ట్ చేయాలి? ఇక్కడ ఎవరైతే ఒక హిందువు పోరాడుతున్నాడో మన ధర్మం కోసం, అరే బాబు మాకు మత ప్రచారం వద్దు, మీ యేసు ప్రభు గురించి మాకు చెప్పనక్కర్లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తుంటే వాళ్ళందరూ వినకుండా అక్కడ కాదని ఇక్కడ కాదని అక్కడ బళ్ళు ఆపుకొని మత ప్రచారం చేసుకుంటూ ఉంటే ఈ ఊళ్ళో వాళ్ళు వచ్చి ఏమంటున్నారో తెలుసా? అరే పోనీరా, ఏదో ఒకటి వాళ్ళ మనల్ని చెప్పుకొని పోతారుగా, పోనీ వాళ్ళే తిరిగి చెప్పుకుంటారులే, ఇది వాళ్ళ వరుస. అంతేగాని మీరు పోండి మా ఊళ్ళో వద్దు అని మాట్లాడిన వాళ్ళు ఒక్కళ్ళు కనిపించట్లేదు, ఈ కుర్రోడు ఒక్కడు తప్ప. కానీ అవతల వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అది కూడా చూడండి ఒక వీడియో.
వెళ్ళు. కృష్ణుడు ఎవరు కావాలి? పో పో, ఇక్కడ నుండి పో. ఇక్కడ వాళ్ళందరూ హిందువులే, ఇక్కడ ఉన్న హిందువులే. ఏది నువ్వు క్రిస్టియన్? నీ సర్టిఫికేట్ చూపించు, నీ సర్టిఫికేట్ చూపించు, నీ సర్టిఫికేట్ చూపించు. సరే సరే, ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే. మరి ఎందుకు నువ్వు ఎవరు రామనరు? మా ఇదిలోకి నువ్వు ఎవరు రమ్మనరు? అవసరం లేదు, వెళ్ళిపో. అవసరం లేదు, మాకు అవసరం లేదు, వెళ్ళిపోండి. అవసరం లేదు, వెళ్ళిపో. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు, వెళ్ళిపో. అవసరం లేదు, వెళ్ళిపో. చూశారు కదా, అవతల వాళ్ళు చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా అందరూ కలిసి ఒకే మాట మీద ఉన్నారు. మేము మా గోలేదో మేము చెప్పుకుంటాం పోతాం, మా బాధ ఏదో మేము చెప్పుకుంటాం పోతాం, మీకేంటయ్యా నొప్పి? అదేంటయ్యా మార్చడానికి వచ్చిందే హిందువుల్ని. అదేమంటే హిందువైతే ఎవడకు గొప్ప? ఆ అమ్మాయి ఏమంటుంది విన్నారా? హిందువైతే ఎవడకు గొప్ప అని అడుగుతుంది. మా దేవుడు అందరికీ దేవుడు, మేము అందరికీ చెప్తాం. సిగ్గుందా? అందరికీ దేవుడు. మరి ముస్లిమ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పరే, ఏ పీకలకు వస్తారని భయమా? అందరికీ దేవుడు, అందరికీ చెప్పమన్నాడు. అందరికీ వెళ్ళి చెప్పే ధైర్యం లేదు, కానీ హిందువులు ఇళ్ల మీదకి వచ్చి పడే ధైర్యం మాత్రం ఉంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, వీళ్లతో ఇంత ఇదిగా పోట్లాడుతున్నటువంటి వీళ్ళని ఆ ఊరు నుంచి పంపించేయాలి, మాకు ఈ మతం వద్దు, ఈ గోల వద్దు అని ఫైటింగ్ చేస్తున్న ఈ ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? ఆ పిల్లోడు బ్లైండ్. తన కళ్ళు సరిగ్గా కనిపించవు, చాలా వరకు 99% కనిపించదు. అయినా కూడా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఆ కుర్రాడు. ఈ అబ్బాయి కళ్ళు లేకపోయినా ముందు చూపు ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. ఆ ఊళ్ళో అందరికీ చూపు ఉంది, కానీ ప్రతి ఒక్కరూ గుడ్డితనంగా మారిపోయారు. పోతే పోని ఈ పోతే పోని అన్న ఒక్క మాట వల్ల మన హిందూ ధర్మం నశించిపోతుంది. ఇప్పటికి 9 రాష్ట్రాల్లో మనం మైనారిటీలు అయిపోయాం, మనమే దళితులంగా మారిపోయాం. మన దేశం ఎలా తయారవుతుందో ఒక్కళ్ళకి అవగాహన లేదు, పట్టించుకోరు, సెక్యులర్ భావాలను విడిచిపెట్టరు. మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. మాలాంటి వాళ్ళం ఎంతమంది సోషల్ మీడియాలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ చైతన్యపరచాలి, మార్చాలి అని నిరంతరం తపన పడిపోతున్నాం, కానీ మీలో మార్పు మాత్రం రావట్లేదు. ఇంకా ఎంత చెప్తే మారతారు? ఎలా చెప్తే మారతారు? మీ గ్రామాల్లో ఎప్పుడైనా సరే మీ ఇళ్ల ముందుకి మత మార్పిడి ముఠాలు వస్తే దయచేసి అడ్డుకోండి. మాకు అక్కర్లేదు, మా దేవుడు మాకున్నాడు అని ధైర్యంగా ఒక్క మాట చెప్పండి, నోరు విప్పి. అందరూ కలిసి ఒక్క మాట మీద నిలబడితే ఎవ్వరూ రారు. వాళ్ళు 25 మంది కలిసి వచ్చి ఒకే మాట మీద నిలబడితే ఈ ఊళ్ళో 300 గడప అంటే దాదాపు 1000 మంది ప్రజలు ఉంటారు కదా. ఈ 1000 మందిలో కనీసం 100 మంది కలవలేకపోయారు, ఒక్కడు నిలబడ్డాడు ఎదురు. మన ధర్మాన్ని కాపాడటానికి ఎంతమంది మిగులుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించండి, మన ధర్మాన్ని కాపాడటంలో మీ వంతు సహాయం చేయండి. మీరు ఆ భగవంతుడికి పూజలు చేసినా, సేవలు చేసినా, ఏం చేసినా సరే మీరు మోక్షాన్ని పొందుతారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ధర్మం పక్షాన నిలబడండి, మీరు మోక్షానికి వెళ్తారు. ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని మెచ్చుతాడు. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, హిందుత్వాన్ని కాపాడుకుందాం. హిందువులందరూ మారిపోతున్నారు, దయచేసి ఆలోచించండి. మనకున్నది ఒకటే దేశం, ఈ దేశం తప్పితే మనకి ఇంకో దేశం లేదు, ఇంకెక్కడికి మనం వెళ్ళలేము, ఇక్కడ మాత్రమే మనం బ్రతకగలం. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరున్నారు, మీరు పోతే రేపొద్దున మీ పిల్లలు ఉంటారు, మీ పిల్లలు మైనారిటీలుగా మారిపోతే తరిమి కొడతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మీరు సంపాదించి ఆస్తులు కూడబెడతారు, ఇళ్ళు కూడబెడతారు, కానీ రేపొద్దున మనం మైనారిటీలుగా మారిపోయినప్పుడు మన ఇళ్లను ఆక్రమించుకుంటారు, ఆస్తులు దోచుకుంటారు, మనల్ని తరిమి కొడతారు, లేదంటే కాళ్ళ కింద పడి ఉండమంటారు. ఏం చేస్తాం చెప్పండి? ఈరోజు మీరు ఈ క్షణం గురించి ఆలోచించొద్దు, ఫ్యూచర్ గురించి ఆలోచించండి. దయచేసి సరైన నిర్ణయం తీసుకోండి. మత మార్పిడి ముఠాలను తరిమి కొట్టండి. ఈ విషయం మాత్రం మరీ చెప్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ స్పందించండి.